హలో గాయస్, దిస్ విక్కీ జాబ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే 9:30 అవుతుంది. ఇప్పుడు లంబసింగి అయితే మనం స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడే మనం ఎన్ఏడి కూడా వచ్చాము. నేను చాలా డేస్ అయిన తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. మొన్నైతే డిఎంఎల్ఈ బాల్ దాకా వెళ్ళాను కదా. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్తాం, తర్వాత రేపు అనేది చూద్దాం ఎక్కడికి ప్లేస్ ఎక్కడైనా విజిట్ చేసి అప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్దాము. అండ్ నేను మా ఫ్రెండ్ మాత్రమే వెళ్తున్నాము ఈ రైడ్కి అయితే, ఒక బండి మీద. అండ్ మొన్న అయితే మనం సోలో రైడ్ అయితే చేసాము. అండ్ ఈసారి మా ఫ్రెండ్ని తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఇప్పుడే మనం అనకాపల్లి దగ్గర కూడా వచ్చాము. అండ్ రోడ్ అయితే అసలు వాళ్ళు మొత్తం పట్టంతా కంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ముందర ఇంకా ఎలా ఉందో తెలియదు. ఎందుకంటే ముందర కూడా మొన్న వెళ్ళినప్పుడు అయితే బాగాలేదు. రీసెంట్గా కొంచెం పర్సనల్ పని మీద వెళ్ళాను. మరి ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. కేవీ ఫిల్టర్ వదిలేసిందిరా. అండ్ ఇప్పుడే మనం నర్సీపట్నం వైపు కూడా కట్ అయిపోయాం లోపలికి, హైవే నుంచి ఇప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి నర్సీపట్నం వరకు. అండ్ మన సైలెన్సర్ అయితే ఎగ్జాస్ట్ కేబీ ఫిల్టర్ కట్ అయిపోయింది. సో ఫుల్ క్వాలిటీ వస్తుంది. పోలీస్ వాళ్ళు ఎవరు లేకుండా ఉంటే పర్లేదు. చూడండి, లౌడ్ సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. పండగ అవుతుంది ఇక్కడ. పిచ్చి రోడ్డు బాగాలేదు, మధ్య మధ్యలో అక్కడక్కడ బాగాలేదు. అండ్ ఇప్పుడే మనం నర్సీపట్నం దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఎంతసేపు అక్కడ హోటల్లో తినేసి రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే ఇప్పుడు అంత వేగం వెళ్ళినా సరే ఏం చేసింది ఏం లేదు. సో చూద్దాం, అక్కడ ఏమైనా ఉంటే చూడడానికి వెళ్దాము. లేదంటే టెంట్ ఏమైనా క్యాంపింగ్ సెట్ తీసుకుందాం అనుకున్నా 2 hours కలా. చూద్దాం మరి ఏం చేద్దాం. అక్కడికి వెళ్తే మనకు తెలియదు అందాక. ఇప్పుడైతే మనం లంచ్కి డిన్నర్కి అయితే ఆగాము. అండ్ మన హెల్మెట్, బైక్, మా ఫ్రెండ్ అయితే పక్కకి వెళ్ళడం.
అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. ఇక్కడ తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని స్టార్ట్ అవుతాము. అండ్ ఇప్పుడే మనం నర్సీపట్నం కూడా వస్తాము. ఎగ్జాస్ట్ అయితే గోల తలనొప్పి వచ్చేస్తుంది. నైట్ టైం ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా వైజాగ్ వెళ్ళినంత ఇంక ఇదే సౌండ్. అప్పటికే అనుకున్నాను డీపీ కిల్లర్ వచ్చేస్తుందేమో అని. పడుకున్న లెగిసిపోతారా ఈ సౌండ్కి? పడుకున్న లెగిసిపోతారా? రోడ్ అయితే అసలు బాగాలేదు. అండ్ చింతపల్లి ఘాట్గా సో కొంచెం స్పీడ్స్ మెయింటైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ టైంలో నక్సలైట్లు అయితే బయట ఉంటారు పక్కాగా. సో మన జాగ్రత్తలో మనం ఉండడం బెస్ట్ కదా, వాళ్ళు ఏదో చేస్తారని కాదు. ఫైనల్ అయితే లంబసింగ్ వస్తాము. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏమైనా రూమ్ తీసుకొని ఉండాలి. చెప్పండి సార్. వైజాగ్ సార్, వ్యూ పాయింట్ సార్. అటువైపు ఏమైనా రూమ్ తీసుకొని ఉంటే మళ్ళీ మనం వ్యూ పాయింట్కి వెళ్దాం. లేదు ఇంకా చూడాలి. ఇక్కడ టెంట్ హౌస్ ఉంటాయి కదా, తాచిల్లిపోలేం సార్. ఈ అబ్బాయిది హనుమంత్ ఒక సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. హలో గైస్, అండ్ ఇప్పుడైతే మనం ఇంకా వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. చలి అయితే మామూలుగా లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇంకా 4:30 అయిపోతుంది. చాలా చీకటి, ఫుల్ గాలి వస్తుంది. అండ్ ఇక్కడైతే మేము ఫస్ట్ టైం వచ్చినట్టు బ్రిడ్జ్ అయితే అసలు లేదు. అది ఎప్పుడు కట్టారో తెలీదు, కానీ రీసెంట్గా కట్టినట్టుంది. అండ్ ఇది అయితే కింద నా ఊరు. అండ్ ఇప్పుడు మనమైతే అలా ముందుకు వచ్చాము ఎంట్రన్స్ వైపు. ఏమన్నా వ్యాన్ ఏమైనా ఉంటే అక్కడ పడుకుందామని, కానీ అసలు ఏం లేదు. అండ్ ఇక్కడ హౌస్ ఉంది అంతే. ఈ వేళనా పెట్టే మా పరిస్థితులు మరి దారుణంగా ఉన్నాయి. ఈ పాయింట్కి అయితే డైరెక్ట్గా బైక్ మీద అయితే వస్తాం, కానీ పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇది ఇక్కడ ఏదో చెక్క ఉంటే చెక్క మీద పడుకుని మీకు తలవాళ్ళు చూపిస్తాం క్లియర్గా. చలి మాత్రం మామూలుగా లేదు. మా ఓడి చుక్కలు కనబడుతుంది. ఆడి చూడండి ఆడి పరిస్థితి.